ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధారంగ మిత్రమండలి కమిటీని నియమించిన రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కోట కృష్ణయ్య, గుణకల ధనుంజయ వీరి సహాయ సహకారంతో వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా వయ్యావూరు మణి, ఉపాధ్యక్షులుగా చింతల రాజేష్, కార్యదర్శిగా రాంప్రసాద్ రాయల్, మిగతా వారిని కమిటీగా ఎన్నుకోవడం జరిగిందని, ముందుగా శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాల అలంకరించి అనంతరం రాధారంగ ఫోటోలకు పుష్పాలంకరణ చేసి జరిగింది. అలాగే ఈ రోజున తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి ఎప్పటి నుంచో రాధారంగ మిత్రమండలి కమిటీ ఏర్పాటు చేయాలని మరి నా పేరు ముందుగా బుల్లెట్ ధర్మారావు, నేను పొంగవీటి మోహన్ రంగ గారి అనుచరుడిని, రాధారంగ మిత్రుడు ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ నాయకుడు. దాదాపు మన సానా ప్రసాద్ గారు ఇప్పటి నుంచో మరి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచో నన్ను కోరడం, మంచి కార్యకర్తలని, మంచి రంగాయ అభిమానులు, మన మంచి పూర్వాలని నేను ఏర్పాటు చేస్తాను అనగానే పూర్తి కలుగుతూ ఉంటే ఇప్పుడు నేను మరి వెలుగులని ఇలాగే రాధారంగ కమిటీ ఏర్పాటు చేసి మరి వస్తూ మరి నాగరాజులో పద్మ రావాలని ఆహ్వానం గారు వచ్చి ఈ రోజు ఈ కమిటీ నియమించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి రంగా గారు కానీ ఒక కులానికి మతానికి సంబంధించిన వారు కాదు, మరి మన పరిచయం కానీ కాపులు కానీ అందరూ కూడా సమిష్టిగా శ్రీకృష్ణదేవరాయ గారి ఏ విధంగా మరి అందరూ ఉంటున్నామో అలాగే రంగా గారికి కూడా అలాగే అండగా ఉండాలని ఉద్దేశంతో మొత్తం అన్ని కులాలు మన కులాన్ని ప్రేమించాలి, ఇతర కులాన్ని గౌరవించాలి. అందులో భాగంగా అన్ని కులాలు తరపునే ఉద్దేశంతో రావాలని ఏర్పాటు చేస్తూ మొట్టమొదటిసారి వెంకటగిరి నియోజకవర్గంలో కమిటీ ఏర్పాటు చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కమిటీకి మరి యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని మరి వయ్యాలుగా మణిని ఈ యొక్క రాధారంగ మిత్రమండలికి ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గానికి అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయనకి నియామకాలు అందిస్తూ జరుగుతుంది. ఈ రోజున తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి రాధారంగ మిత్రమండలికి మరి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. యువతకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ యువతకి అండగా మరి అందరికీ చిరపరిస్థితులు, మరి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన కోట కృష్ణయ్య గారు, అందరికీ చిరపరిస్థితులు, జనసేన నాయకుడు కూడా. మరి ఆయనకి ఈ రోజున ఈ యొక్క కమిటీకి మరి గౌరవాధ్యక్షుడుగా పదవిచ్చి ఈ రోజు నియామపత్రం ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగా మరి సానా ప్రసాద్ గారు మరి పాదయాత్ర చేసి దళితుల కోసం ఎంతో కష్టపడి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే వాస్తవం చెప్పాలంటే ఇదంతా కృషి కలుగుతా కూడా సానా ప్రసాద్ గారు. తర్వాత మరి మన కోట ఎస్ఐ గారు మరి ప్రజలు తీసుకుని ఇవ్వని తెలియజేస్తే తప్పకుండా నా సహకారం ఉంటారు. మరి అందరినీ సానా ప్రసాద్ గారు ఇంత వ్యాపారం చేసిన ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఆయన కూడా సుసంకారం జరుగుతుందండి.
సానప్రసాద్ ఎంతో కష్టపడి ఇవాళ ఈ యొక్క రామాయణ కమిటీని ఇంత వైభవంగా ఈ యొక్క మరియు వెంకటగిరిలో చేస్తారు. ఈ విధంగా మరి మణి అధ్యక్షుడిగా మణి అధ్యక్షుడిగా మరి అతను నియమించాం. అలాగే మా కార్యదర్శి గారు మరి గౌరవ అధ్యక్షుడిగా, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ధన్యవాదాలు గారిని ఎత్తనందరినీ మరి మగవాళ్ళే కాదు మహిళలు కూడా ముందంగా ఉండాలి. వాళ్ళు కూడా అన్నింటిలో మరి రాజస్థానాలు వాళ్ళు కూడా ఆర్థిక మహిళలు కూడా మనం రాష్ట్రం కల్పిస్తాం. అలాగే రాజధానికి నేను కృష్ణా జిల్లాకి మాకు అన్ని జిల్లాల్లో కూడా మొన్న రాయలసీమ కూడా ఇస్తాం మహిళా కమిటీ. అలాగే మరి రాజధాని మరి వెంకటగిరి నియోజకవర్గానికి మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి శిరీష గారు నియమిస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతూ అది కూడా నియమపత్రం అందిస్తున్నాను. అలాగే ఈ యొక్క నియోజకవర్గంతో పాటుగా పట్టణ అధ్యక్షులుగా మరి మహేష్ గారు పక్కన బోర్డు అందరికీ సర్పంచులు మరి చూసినా తాండాలన్నమాట బాగా తెలిసిపోయి పెట్టి అందుకే ఇది కావాలని మరి ఈ యొక్క వెంకటగిరి పట్టణానికి అధ్యక్షులుగా నియమిస్తూ ఈ యొక్క యూత్ దాంట్లో కూడా ఒక టార్గెట్ తీసుకెళ్తూ కృష్ణ గారి కానీ ఈ మహేష్ గారి నడిపిస్తారన్న ఉద్దేశంతో ఆయన ఈ యొక్క పట్టణ అధ్యక్షులు నియమిస్తున్నాను. అలాగే మరి నియోజకవర్గానికి పట్టణానికి కాకుండా ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గ రూరల్ అధ్యక్షుడిగా శ్రీ కందాల తిరుమల గారిని కూడా నియమిస్తున్నందుకు నేను రామాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనంతా ఆనందిస్తూ మరి సంతోషపడి ఇలాంటి వ్యక్తులు ముందుకు రావాలి. ఈ యొక్క రామాయణ ఏదైతే ఆశయాలు మరి శ్రీకృష్ణ దేవరాయలు కానీ మరి వనవేటి మోహన్ కానీ మన తల్లిదండ్రులు కూడా ఓడిపోయాలి అన్ని కులాలను కలుపుకుంటూ ముందుకెళ్తారని ఈ యొక్క మరి తిరుపతి మహేశ్వర్ గారి కళ మహేశ్వర్ తిరుపతి గారి కూడా మేము ఈ యొక్క తల్లిలో నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కమిటీకి బయటి కుమార్ గారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమిస్తున్నందుకు రామాయణ తరఫున మేమంతో ఆనందిస్తూ ఆయన కూడా ఏమో పత్రం అందిస్తున్నామండి. ఈ యొక్క తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి రాబోయే మండలం అధ్యక్షుడిగా శ్రీ హరిప్రసాద్ గారిని నియమిస్తూ మరి ఈయన కూడా అందరికీ సెలవులు మరి అన్ని మండలాల్లో కూడా ఈ అందరూ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి మరి ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు గారు గంగా గారి ఆశయాలు తీసుకునే వ్యక్తుల ముందుకు మా పరిచయం మా కాపు తెలంగాణ అందరూ కూడా కలుపుకుని ఇతర కులాలను కూడా కలుపుతూ ముందుకెళ్తారన్న ఉద్దేశంలో ఈ హరిప్రసాద్ గారిని మా అధ్యక్షులు నియమిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. సపోర్ట్గా ఉపాధ్యక్షుడుగా చింతల నాగేష్ గారిని కూడా నియమిస్తూ ఈయన కూడా నియమపత్రాలు అందిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అలాగే ఈ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి దక్కి మండలానికి ఉపాధ్యక్షులుగా శ్రీపతి ధన్యరాయలు గారిని మరి ఈ యొక్క అధ్యక్షులుగా ఆ మండలానికి అధ్యక్షులుగా నియమిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. మరి అందరూ యూట్యూబ్ కూడా ప్రోత్సహిస్తూ ఈ యొక్క కమిటీలో పాలకృష్ణ గారితో పాటుగా మరి ఆయన గౌరవ అధ్యక్షులుగా మరి ఉంటూ మరి ఆయన మైండ్ని అధ్యక్షులుగా ఉంచి మరి వీళ్ళందరూ కూడా సపోర్ట్గా మరి ముందుకు నడిపిస్తూ ఈ రామాయణంతో నడిపిస్తున్న ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా నేను నియమం